మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది స్వార్థను నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించుచు గలిలయకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన ఈ వాక్య లేఖన భాగంలో నుంచి కూడి వచ్చిన మనందరితో ప్రభు మాట్లాడలాగిన ఒకసారి అందరం 2 చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రములు చూద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితము పరమును విడిచి సశరీరుడిగా రక్తమాంసములు ధరించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, ఆయన లోకానికి వచ్చింది పరలోకమందున్న పరమ తండ్రి యొక్క చిత్తమును సంపూర్ణంగా జరిగించడానికి. అందుకే ఆయన 30 సంవత్సరాలు నిండిన తర్వాత యోహాను వద్దకు వచ్చి బాప్తిస్మమును పొంది అపవాది చేత పీడింపబడుతూ 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు అపవాది చేత పీడింపబడుటకు అరణ్యమునకు ఆత్మ ద్వారా కొనిపోబడిన తర్వాత 40 దినములు ఉపవాస దినములు ముగించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డలారా సువార్తను ప్రకటించడము ప్రారంభించారు. ఏమని ప్రకటిస్తున్నాడు ఆయన? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఏమంటున్నారు ఆయన? కాలము సంపూర్ణమైపోయింది, దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది. అంటే ఈ మాటను కొంచెం జాగ్రత్తగా మనం కానీ ఆలోచన కానీ చేయగలిగితే, దేవుని బిడ్డలారా, ప్రభు ఒక పిలుపుని మనకిస్తున్నాడు. ఒక పిలుపుని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటో పిలుపు అంటే, ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని దేవుని బిడ్డలారా సిద్ధపరచబడినటువంటి పరలోక రాజ్యము దిగి రావడానికి కాలము సంపూర్ణమై ఉన్నది. అయితే ఆ దేవుని రాజ్యములోనికి నువ్వు ప్రవేశించాలి. దేవుని బిడ్డలారా, ఇది క్రైస్తవులకు ఉన్నటువంటి పిలుపు కాదు, విశ్వాసులకున్న పిలుపు కాదు. దేవుని యొక్క స్వరూపములో సృష్టించబడిన ప్రతి ఒక్క మానవానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి పిలుపు ఇది. ఏంటంటే, అదిగో దేవుని రాజ్యము సమీపిస్తుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వేం చేస్తావో చెయ్యి. ఎట్టకాలకు నువ్వు ఆయన రాజ్యములోనికి ప్రవేశించాలి. ఎందుకు దేవుని రాజ్యము సమీపిస్తుందంటే, నిన్ను ఆ రాజ్యములోనికి సమకూర్చబడాలని, నువ్వు ఆ రాజ్యములోనికి ప్రవేశించాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. అందుకే ఆ రాజ్యము సమీపిస్తూ ఉండగా నువ్వేం చేయాలంటే, ఈ మాటలు వింటుండగా ఆ రాజ్యములోనికి ప్రవేశించడానికి తగిన అర్హతను, యోగ్యతను దేవుని బిడ్డలారా రాత్రి కలిగి ఉండాలి. ఆయన సువార్త చెప్తుంటే అనేకులు ఆ సువార్తను నమ్మి, ఏంటి ఆ సువార్త? పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మి అదిగో రాజ్యంలోనికి మీరు ప్రవేశించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైన పిలుపును అనేక మంది విని
ప్రియులారా, అంగీకరించి విశ్వసించి దేవుని రాజ్య వారసులుగా ఈ భూమి మీద ఉండగానే వారు మార్చబడిపోయారు. హల్లెలూయా. చనిపోయిన తర్వాత ఇంకేం ఉండదు. చనిపోయిన తర్వాత ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా కుదరదు. నీ క్రియలను బట్టి నీకు తీర్పు విధించబడుతుంది. అయితే నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా బాగా గమనించాలి. ఈ రాత్రి కాలము నీవు బ్రతికి ఉండగానే నీ దినములు సంపూర్ణము కాకమునిపే దేవుని బిడ్డ దేవుని రాజ్యములోనికి ప్రవేశించడము ఎలా అనేది నువ్వు తెలుసుకొని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుటకు ఎటువంటి యోగ్యత కలిగి ఉండాలో, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఎటువంటి అర్హతను మనం పొంది ఉండాలో ఈ రాత్రి నీవు నేను తెలుసుకొని ఆ విధముగా ప్రవర్తిస్తే సమీపించబోతున్న మహిమ కలిగిన దేవుని రాజ్యములో మనం అందరము ఏమవుతాం చెప్పాలి, ప్రవేశించగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుంచి విజయవాడకు వెళ్ళాలా? ప్రియులారా, చదువు ఉండాలా? లేకపోతే ఇతరులతో మాట్లాడగలిగినటువంటి జ్ఞానం ఉండాలా? ముఖ్యంగా చదువు ఉండాల్సిందే. బస్ స్టాండ్కి వెళ్ళాం, బస్సులు వస్తున్నాయి పోతూ ఉన్నాయి. చదువు రానివాడు, డబ్బున్నవాడు టిప్ టాప్గా రెడీ ఉన్నాడు. ఏ బస్సు విజయవాడకి వెళ్తుందో అర్థం కావట్లేదు. ఎందుకని? చదువు రాదు. ఇప్పుడు ఎవరినైనా అడగదామా అంటే ప్రెస్టేజ్. ఏంటయ్యా సూటు బూట్ వేసుకున్నావు, నీకు చదువు రాదా, ముద్రగాడివా అని అడుగుతారని నామోషికి దేవుని బిడ్డలారా చూసి 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 ఆ విజయవాడకు వెళ్ళలేని పరిస్థితులు. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున చాలా మంది క్రైస్తవులు లేదా విశ్వాసులను పిలువబడే వాళ్ళు ఇదే స్థితిలో ఉన్నారు. ఇందుకు ఉదాహరణ మనకున్నాడు ఒక ఆయన, ఎవరో తెలుసా? ధర్మశాస్త్ర ఉపదేశకుడు నికోదేము, పాస్టర్ రెవరెండ్ నికోదేము గారు ఉన్నారు. ఆయన దేవుని బిడ్డలారా ఒక రోజున రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి రహస్యంగా వచ్చి ఆయన పొగిడేస్తున్నాడు. అయ్యా, పరలోకమందున్న తండ్రి నీకు తోడుగా ఉంటేనే కానీ ఇటువంటి గొప్ప గొప్ప స్వస్థతలు జరగవు, అద్భుతాలు జరగవు, ఆశ్చర్యమైన కార్యాలు జరగవు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి చనిపోయిన వాళ్ళని కూడా నువ్వు లేపేశావయ్యా. ప్రభు అతను గ్రహించాడు. వెంటనే ప్రభు మనసులో అనుకుంటున్నాడు, నీ మనసులో ఒక ప్రశ్న. అదేంటి? ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని చూసి ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలన్న విషయాన్ని తెలుసుకునేదానికే కదా అని గ్రహించి పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభు అక్కడ చెప్పారు. ఈరోజు నా దేవుని బిడ్డలారా చాలా మంది అలాగనే ఉన్నారు. పరలోకానికి వెళ్తాము. అసలు పరలోకానికి వెళ్ళాలంటే ఒక వ్యక్తి ఈ భూమి మీద ఏం చేస్తే సమీపించబోతున్న పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు అన్న విషయాన్ని ఈ కడవరి దినాల్లో చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఈ రోజున మన ధ్యానం ఏంటంటే, ఆ పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే మనము కలిగి ఉండవలసిన అర్హత, లేదంటే మనం కలిగి ఉండవలసిన సిద్ధపాటు ఏందో కొన్ని విషయాలు ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం తెలుసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 2-3 వాక్యాలు చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 2-3 వాక్యాలు. ఆయన ఒక చిన్న బిడ్డను, ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి శిష్యుల మధ్యలో ఆ చిన్న బిడ్డను నిలవబెట్టి ఇట్లా నేను, అదిగో శిష్యులారా
మీరు మార్పు నొంది ఈ చిన్న బిడ్డ లాంటి వానిగా మీరు మారితేనే పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. ఈ రాత్రి కాలం ఒక మనుషుడు లేదా ఒక వ్యక్తి సమీపించబోతున్న పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఏం చెయ్యాలి? కులాలు మతాలు మార్చుకోవాలనా? ఇంకేదైనా ఖర్చు పెట్టి ఏదైనా ధర్మ కార్యాలు చేయాలనా? శరీరాన్ని మన నామరూపాలు మార్చుకోవాలన్నా? ఏం చేస్తే ఒక వ్యక్తి పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు అంటే, దేవుని బిడ్డలారా, ఒక రోజున శిష్యుల్లో ఒక చిన్న గొడవ ఏర్పడింది, చిన్న మనస్పర్ధ. ఎవరు? యేసు ప్రభు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు, అపోస్తలులని పిలువబడుతున్న వారిలో ఒక చిన్న గొడవ ఏర్పడిందండి. ఏంటది అని అంటే, మనం 12 మందిలో కదా యేసయ్యకు శిష్యులము. ఈ 12 మందిలో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు సీనియర్ చెప్పండి? పేతురు అంటాడు, ఇంకెవర్రా, నేను అందరికన్నా పెద్దోడిని కాబట్టి నేనే సీనియర్. యోహాను అంటాడు, అది ఎలా ఉంటారన్నా, నేను ఎప్పుడు యేసయ్య గుండెకు హత్తుకుని ఆయన ద్వారా ప్రేమించబడుతూ ఆయనకు సమీపంగా ఉన్న వ్యక్తిని కదా, కాబట్టి నేనే గొప్పవాడిని. ఇలా ఒకరిలో విభేదాలు వచ్చి చివరికి ఆ గొడవ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందంటే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రభా, కొద్ది కాలం నుంచి మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మేమందరం 12 మంది శిష్యులం కదా. అవును, అయితే మళ్ళీ గొప్పవాడు ఎవరో చెప్పన్నాను. ఎందుకని? అరే, మీరు ఊరి కొరకు నేను సిలువ వేయబడతాను, నేను వెళ్ళిపోతాను పరలోకానికి అంటాను. తర్వాత దీన్నంతా నడిపించడానికి నాయకత్వం ఎవరు వహించాలి అనేది అంటే, అప్పటి నుంచి ప్రారంభమైంది ఆధిపత్యాల పౌరులు, అపోస్తలుల కాడ నుంచి. అప్పుడు ప్రభు వాళ్ళకు ఒక చక్కటి సమాధానం ఇచ్చారు. అక్కడున్న వాళ్ళలో ఒక చిన్న పసిపిల్లవాడిని తీసుకుని వచ్చి శిష్యుల మధ్య నిలబెట్టి వాళ్ళు ఏమడిగారు? ఎవరు గొప్పవాడు? యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న పరిస్థితి సమాధానం ఏంటో తెలుసా? ఒక పసిపిల్లవాడిని వారి మధ్య నిలబెట్టి, వినండి, ఎవరైనా సరే ఒక వ్యక్తి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఆ వ్యక్తి ఈ పసిపిల్లవాడు వలె మారాలి. పసిపిల్లల వలె మారకపోతే మాత్రము పొరపాటున వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపనేరన్నారు. వాళ్ళు అడిగింది ఏంటి? గొప్ప ఎవరు? ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, వాళ్ళు అడిగిన ప్రశ్న దేవునికి అంగీకారంగా లేదు. వాళ్ళు అడిగిన ప్రశ్న యేసయ్యకు నచ్చలేదు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఈ ఆధిపత్యాలు, ఈ అధికారాలు, ఈ పోరాటాలు మానుకొని శిష్యులారా, పరలోక రాజ్యంలోనికి ఎలా ప్రవేశించాలో ఈ మర్మాన్ని మీకు చెప్తున్నాను. దీని ప్రకారంగా మీరు బ్రతకండి, ఖచ్చితంగా మీరు పరలోకానికి వెళ్తారు. ఏంటయ్యా మరణం అంటే, ఎవరైనా సరే ఈ పసిపిల్లవాడు వలె, పసిపిల్లల వలె మార్పు చెందాలి. ఆమేన్. యేసయ్య అంటాడు, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది స్వార్థను నమ్ముడు. మార్పు అనేది ఖచ్చితంగా అవసరం. మనముగా ఉంటే పరలోకానికి వెళ్ళము. మన స్వభావాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, మన ప్రవర్తనలు ఇలాగనే కొనసాగించబడుతూ ఉంటే దేవుని బిడ్డలారా, ఎవరు కూడా పరలోక రాజ్యములోనికి వెళ్ళలేరు. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉండగానే ఆ వ్యక్తి మార్పు చెందాలి, రూపాంతరం పొందాలి. ఎవరి వల్ల రూపాంతరము చెందాలయ్యా? ఎవరి వల్ల మార్పు కలిగి ఉండాలి అని అంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఈ పసి పిల్లవాని వలె మారాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు?
ఒక వ్యక్తి మార్పు చెందాలి, రూపాంతరం పొందాలి. అప్పుడు ఆ వ్యక్తి పరలోకానికి ఎక్కి వెళ్ళగలుగుతాడు, పరలోకంలోనికి ప్రవేశిస్తాడు. ఎలా మారాలి, ఎవరి వలె మారాలంటే యేసు ప్రభువారు చెప్తున్నాడు, ఇదిగో పసిపిల్లవాడు, ఈ పసిపిల్లవాడు వలె మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాత్రి మనకు సమీపించబోతున్న దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే దేవుని బిడ్డ, నీకుండవలసినటువంటి అర్హత, నీకుండవలసిన యోగ్యత ఏంటో తెలుసా? రూపాంతరం. అది ఎవరి వల్ల అంటే, ఎవరి వల్ల రూపాంతరం పొందాలంటే ఒక పసిపిల్లవాని వలె నీవు నేను మారిపోవాలి. ఆమె పసిపిల్లవాళ్ళ వల్ల అంటే దేవుని బిడ్డలారా, పసిపిల్లల యొక్క తత్వం, పసిపిల్లల యొక్క స్థితిగతి ఈ రాత్రి నీలో నాలో కలిగితే అప్పుడు నిశ్చయముగా దేవుని బిడ్డలారా దేవుని రాజ్యంలోనికి వెళ్తాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పసిపిల్లలు అనేవాళ్ళు ఎలా ఉంటారు, వారి యొక్క మనోగతి ఏంటి? ఆ పసిపిల్లల వల్ల మారాలని చెప్తున్నాడు. మీరు అలా మారాలంటే అసలు ఆ పసిపిల్ల వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ తత్వం ఏంటి, వాళ్ళ స్వభావం ఏంటని పరిశుద్ధ గ్రంథంలో మనం కానీ చూడగలిగితే కొన్ని స్వభావాలు మనకు తేట తెల్లగా తెలియపరచబడతాయి. వాటిలో మొట్టమొదటిగా చూడండి, అదే మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. కాగా అమ్మా, ఈ బిడ్డ వలె అనగా ఈ పసి బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, పసిపిల్లవాని యొక్క తత్వము, పసిపిల్లవాని యొక్క స్వభావము ఎలా ఉంది అంటే అక్కడ రాయబడినటువంటి మాటలు కానీ గమనిస్తే ఈ ప్రభు అంటున్నాడు, ఈ బిడ్డ వలె, ఈ పసిబిడ్డ వలె ఎవరైతే తను తాను తగ్గించుకుని ఉంటారో, దేవునికి మహిమ కలుగును గాక. సహజంగా పసిబిడ్డలు, పసిపిల్లలు కనబడ్డారు అని అంటే కళల్లో కానీ దర్శనాల్లో కానీ దాని భావం ఏంటంటే వారు పరిశుద్ధులు అని చెప్పాలి. వాళ్ళు ఎవరు? ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకొని లాస్ట్లో చెప్తాను. దీనికి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధులు, పసిపిల్లలు అంటే పరిశుద్ధులు. వాళ్ళు లోకస్తులు చెప్తారు, ఇంకా చెప్పాలంటే పసిబిడ్డలు దైవముతో సమానమయ్యారంటారు. వాళ్ళు చెప్పినటువంటి మాటలో కొంచెము సత్యము లేకుండా పోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పసిబిడ్డలు అనేవాళ్ళు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే మొట్టమొదటిగా ప్రభువు చెప్తున్నాడు, ఈ బిడ్డ వలె ఎవరైతే తన్ను తాను తగ్గించుకొనగలిగిన వాడు. అంటే పసిబిడ్డ యొక్క స్థితిగతి ఎలా ఉందంటే మొట్టమొదటిగా తగ్గింపు కలిగినటువంటి జీవితం. ఇప్పుడు నువ్వు సమీపించబోతున్న పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలంటే నువ్వు పసిపిల్లవాడు వలె మారాలి. అంటే అర్థం ఏంటి? ఆ పసిపిల్లలో ఉన్నటువంటి తత్వము, స్వభావము రాత్రిలో కలగాలి. ఏంటయ్యా అదనంటే తగ్గింపు జీవితము. దేవుని బిడ్డ, నిన్ను నీవు ఎంత తగ్గించుకోగలుగుతావో, ఎంత తగ్గింపు కలిగి నువ్వు ప్రవర్తించగలుగుతావో, ఎంత తగ్గింపు కలిగి మాట్లాడగలుగుతావో, ఎంత తగ్గింపు కలిగి నడవగలుగుతావో దేవుని బిడ్డ, అంతగా పసిపిల్లవాని యొక్క తత్వము నీలో కలిగి నీవు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి యోగ్యత, అర్హత రాత్రి నువ్వు కలిగి ఉండగలుగుతావు. అందుకే ఈ రోజున నువ్వు పసిబిడ్డ వలె మారాలంటే నీలో తగ్గింపు ఉండాలి. ఈ తగ్గించుకుంటే పరలోకానికి వెళ్ళిపోతామా? ఖచ్చితంగా వెళ్తాం.
ఎందుకంటే ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో తగ్గించుకోవడం ప్రారంభమైందంటే దేవుని బిడ్డలారా వాడి జీవితంలో పరలోకానికి వెళ్ళగలిగినటువంటి కొన్ని ఆత్మీయ అనుభవాలు తగ్గింపగలిగిన ఆ వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. అందుకు ఉదాహరణ మనకు తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో పరిసయుడు సుంకరి. ఎవరండి? పరిసయుడు సుంకరి. మొట్టమొదటిగా పరిసయుడు ప్రార్థించాడు దేవుని మందిరంలో. ఆ తర్వాత సుంకరి ప్రార్థన చేశాడు. వారిరువురు చేసిన ప్రార్థనలో ప్రభు సుంకరి యొక్క ప్రార్థనని లక్ష్యించాడు. సుంకరి యొక్క ప్రార్థనని ప్రభు ఆలకించాడు. పరిసయుని యొక్క ప్రార్థన ఎందుకు ఆలకించలేదు అంటే దేవుని బిడ్డలారా, పరిసయుని యొక్క ప్రార్థనలో హెచ్చింపు కనబడింది. పరిసయుని యొక్క ప్రార్థనలో తాను దేవుని సన్నిధిలో హెచ్చించుకుంటూ తను పొగుడుకుంటూ మాట్లాడుతున్నాడు ప్రార్థనలో. సుంకరి అయితే తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. పరిసయుడు ఏమని ప్రార్థన చేశాడు? ఒకటి, అందరికీ వినబడేటట్లుగా బిగ్గరగా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? పరలోకమందు ఉన్నటువంటి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, నా పక్షం నుండి ఎటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేశావు. వాటిని నేను మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడిని కాను. నేను కృతజ్ఞత కలిగిన వాడినై వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను ప్రభా. గుర్తుపెట్టుకో, 3 సార్లు. ప్రతి ఆదివారం మీ మందిరానికి క్రమం తప్పకుండా కానుక తెస్తున్నాను. మొదటి వారము దశమ భాగం తెస్తున్నాను. పాసు గారికి నల్లకోడి ఉండి క్రిస్మస్ పండుగ బిర్యానీ పెట్టాను. జత బట్టలు కొడుకొని ఇచ్చానయ్యా. ఇదిగో ఈ మందిరంలో చూసాను ఫ్యాను నేనే కొనిచ్చాను ప్రభా. ఆ కుర్చీని కూడా నేనే కొనిచ్చాను. కావాలంటే వెనకాల పేరుంది చూడు ప్రభా, చూడు నాయన పేరుంది చూసావా. ఇన్ని గొప్ప కార్యాలు చేశాను. ఎందుకో తెలుసా? నువ్వు నాకు చేసిన మేలుని బట్టి కృతజ్ఞత కలిగి నేను చేశాను అన్న తను గురించి హెచ్చించుకుంటే అదొక ఎత్తు అయితే, లాస్ట్గా అంటాడు, ఇదిగో ప్రభా, ఇదిగో జాగ్రత్తగా విన్నాను. నా ప్రక్కన ఉన్నాడు, చూసారా వీడు పనికి మాలినాడు. ఎవరు? సుంకరి. వీడికన్నా నన్ను మంచి స్థితిలో పెట్టుకో ప్రభా. వీనికన్నా నన్ను మంచి స్థితిలో ఉంచినందుకు నా నిండు మనసుతో నీకు కృతజ్ఞత, స్తుతి, ఆరాధన, మహిమ, ఘనత, ప్రభావం చేశాడు ప్రార్థన. అంటే ఆ ప్రార్థనలో ఏముంది చెప్పాలా? హెచ్చింపు. తను పొగడుకోవడం ఒక ఎత్తు అయితే, దేవుని బిడ్డలారా, ప్రక్కన ఉన్న వానితో పోల్చుకొని తాను హెచ్చించుకోవడం, గర్వము కలిగి ఉండడము దేవుని సన్నిధిలో దేవుడు అంగీకరించలేదు. ఈ రోజుల్లో చాలా మంది అలాగనే ఉన్నారు. నువ్వు గొప్ప వ్యక్తివేనా అయ్యా, నువ్వు ప్రార్థనా పరుడువే కావచ్చు, విశ్వాసం కలిగిన వ్యక్తివి కావచ్చు, అనుక్షణము పరిశుద్ధతను ఆపేక్షిస్తూ పరితపిస్తున్న వ్యక్తిగా కావచ్చు, కానీ నీ పక్కనున్న వానితో నువ్వు పోల్చుకోకూడదు. ఆమేన్. మరి ఎవరితో పోల్చు? నీకు కలేజాగా ఉంటే యేసు ప్రభుతో పోల్చుకో. ఆయన వల్ల నువ్వు మారాలని పోల్చుకో. బలహీనుడు వాళ్ళతో నీకేం పని? నువ్వు ప్రభుని అంగీకరించినప్పుడు నువ్వు బలహీనంగా ఉన్నావా? ఎన్నిసార్లు పడ్డావు, ఎన్నిసార్లు లేసావు, ఎన్నిసార్లు కదిలిపోయావు, ఎన్నిసార్లు తిరిగిపోయావు, ఎన్నిసార్లు నీ ప్రాచీన స్వభావాన్ని బట్టి నువ్వు ప్రవర్తించావు. ఈ రోజున దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు. అందుకు కృతజ్ఞతగా చెప్పుకో, అయ్యా నన్ను పరిశుద్ధపరిచినట్లు. అంతేగాని ప్రభు ఇదిగో పక్కన వాళ్ళు ఇదిగో ఇతనున్నాడు చూసావా, ఇతను మంచోడు కాదయ్యా, దుర్మార్గుడయ్యా, వానికన్నా నన్ను మంచి స్థితిలో పెట్టావు, అందుకు అది కృతజ్ఞత నీకు. అది అలా ప్రార్థించినందువల్ల ప్రభు ప్రార్థన ఆలకించలేదు. అయితే శంకరు ప్రార్థనలు ఏముందో తెలుసా? తగ్గింపు. బాగా వినండి, తగ్గింపు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? చాలా జాగ్రత్త. ఎవరైనా బ్రదర్ ఇది కాదు తగ్గింపు, ఇది తగ్గింపు కాదు. కొంతమంది ఉంటారు రొమ్మిర్చుకున్నారు.
స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది వస్తారు దేవుని బిడ్డలారా, విధేయత అంటే, తగ్గింపు అంటే వంగి 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 నమస్కారాలు పెడతారు. మరి కొంతమంది అయితే ఎట్లా ఉంటారంటే వారిలో ఉన్న అహం కానీ గర్వం కానీ ఆ శరీరంలో చూపించేస్తారు. ఎట్టొస్తారు తెలుసు వాళ్ళ, బ్రదర్ వందనాలు బ్రదర్ ఉండొచ్చు, నీకు ఎక్సర్సైజ్ చేసి చేసి చెస్ట్ బాగా పెరిగి ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? తగ్గించుకోవాలి. బాగా వినాలి. తగ్గింపు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో ఈ రాత్రి దేవుని బిడ్డలారా కొన్ని విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. తగ్గింపు కలిగిన వారు మొట్టమొదటిగా పక్కన వాళ్ళతో పోల్చుకోరు, ఎదుటి వాళ్ళని విమర్శించరు, ప్రక్కన వాళ్ళని పోల్చుకోరు. తగ్గింపు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారయ్యా దేవుని సన్నిధిలో అంటే, వాళ్ళ జీవితాలను వాళ్ళే పరిశీలించుకుంటూ, వారిని వారే పరీక్షించుకుంటూ, వారిని వారే సరిదిద్దుకుంటూ, దేవుని సన్నిధిలో ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితము జీవించాలని తపన పడుతూ ఉంటారు. వాళ్ళే తగ్గింపు కలిగిన వాళ్ళు. ఇప్పుడు చూడండి, సుంకరి ప్రార్థన చేశాడు. అక్కడ మీరు చదవండి ఎలా చేస్తున్నాడంటే, మందిరంలో కూడా రాకుండా దూరంగా నిలవబడి రొమ్ములు కొట్టుకుంటూ ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారయ్యా అనంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. రొమ్ములు కొట్టుకుంటూ ఏమని చెప్తున్నాడంటే, పరలోకమందున్న తండ్రి, ఆకాశం వైపు కనులెత్తేదాన్ని కూడా నాకు ధైర్యం చాలట్లేదయ్యా. ఎందుకంటే నేను పాపిని ప్రభా, నేను దుర్మార్గుడనయ్యా, నేను దొంగని ప్రభా, నేను వ్యభిచారుడనయ్యా, అయ్యా నేను నీచమైన వాడును ప్రభా. ఇదిగో ఈ ప్రాంతంలో ఎవరు చేయలేనంటి ఘోరమైన పాపములు చేసినటువంటి దుర్మార్గుడును ప్రభా అని ఆ సుంకరి తన్ను తాను తగ్గించుకుంటూ దేవుని బిడలారా అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది తగ్గింపు కలిగిన జీవితం. వంగి వంగి దశకాలు పెట్టడం కాదు. తగ్గింపు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్పాలి. ఎలా ఉంటారు? తమ్మును తామే పరిశీలించుకుంటారు, తమ్మును తామే పరీక్షించుకొని వారి బలహీనతల నుంచి విడుదల పొంది ప్రభు సన్నిధిలో పరిశుద్ధపరచబడాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు. వీళ్ళే తగ్గింపు కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకసారి దేవుని బిడ్డలారా, కేఫా ప్రార్థనా మందిరానికి, కేఫా ప్రార్థనా సహవాసానికి, పౌలు ప్రార్థనా సహవాసానికి రెండు సహవాసాలు. ఈ రెండు సహవాసాల మధ్యలో దేవునికి మహిమ కలుగును గాక. రెండు సహవాసాల మధ్యలో గొడవలు పడ్డాయి. ఒకరు అంటారు, పేతురు గారు అంటే ఏమనుకున్నాం, కేఫా అంటే కేఫా మినిస్ట్రీస్ వాళ్ళు, పేతురు సంబంధించిన బ్యాచ్ అది. వాళ్ళు అంటారు, మా దైవజనులు గొప్పవాళ్ళు, యేసు ప్రభుని అంటి పెట్టుకుని తిరిగిన వాళ్ళు, ఆయన చేసిన అద్భుతమైన కార్యాలను కనులారా చూసిన వాళ్ళు, అర్థమవుతుందో ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి క్రియలను, ఆయన చేసిన బోధలు విన్నవాడు మా పాస్టర్ గారు, కాబట్టి మా బోధ మంచిదాను. ఇంకా పౌలు గారు పౌలు మినిస్ట్రీస్ వాళ్ళు గమ్ముగా ఉంటారా? సరే అన్ని ఉన్నాయన్నారు. పేతురు గారు ఒక్క సంఘాన్ని నన్ను కట్టాడా? నా పౌలు గారు ఎన్ని సంఘాలు కట్టాడు, ఎంతమందిని సేవకులు లేపాడు, ఎంత పరిచయం చేస్తున్నాడు. కాబట్టి మా పౌలు గారి గొప్పవాడు. ఇట్లా ఉంటున్నప్పుడు ఆ నోట ఈ నోట పడి పౌలు చెవులు పడ్డాయి మాటలు. అప్పుడు పౌలు అంటాడు, చూడండి ఒకసారి ఆ మాట చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యంలో చూడండి. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లెస్స మాత్రము. అదిగో ఏమనేసాడు తెలుసా?
దేవుని బిడ్డలా గమనించండి. ఒకవేళ పౌలు గారు గొప్ప పరిచర్య చేసినా, ఎన్నో సంఘాలు కట్టినా, అనేకులను సేవకులుగా నిర్మించిన, ఏర్పాటు చేసిన, అనేకులను క్రీస్తు ఎదుట సంపూర్ణంగా చేయడానికి ఉన్నతమైన ఉపదేశాలు బోధిస్తూ ఉన్న సీనియర్ ఎవరయ్యా అని అంటే పేతురు గారు. అయితే పౌలు అంటున్నారు, వాళ్ళకన్నా నేను తక్కువైన వాడిని కానని చెప్పిన ఆ పౌలే యేసయ్య పాదాల దగ్గరికి రాగానే అంటాడు, పాపులలో నేను ప్రధాన పాపునయ్యా ఒప్పేసుకున్నాడు. చూడండి, అపోస్తలులతో యేసు ప్రభువు ఏర్పాటు చేసుకున్న శిష్యులతో పౌలు గారు ఏం చేశారంటే కంపేర్ చేసుకుని అలా చేసుకోవడము దేవుని దృష్టికి తప్పని తెలుసుకొని అదే పౌలు వచ్చి అంటున్నాడు, అయ్యా పాపులలో నేను ప్రధాన పాపిని ప్రభువా. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డ, ఈ రోజున ఒక వ్యక్తిలో తగ్గింపు అనేది ఎలా ఉంటుందంటే ఎదుటి వారిని గురించి విమర్శించడం కాదు, కానీ శంకరి ఆ పరిస్థితిని చూడలేదు, అతని మాటలు వినలేదు, అతని గురించి పట్టించుకోలేదు. ఇతని పరిస్థితి ఏంటంటే తనలో పాపం ఉందని గుర్తించి ఆ పాపం నుంచి విడుదల పొంది ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని రాజ్యానికి వారసుడుగా ఉండాలని ఆశ. అందుకే దేవుని బిడ్డ తన్ను తాను తగ్గించుకున్నాడు. పరిశీలన గురించి పట్టించుకోకుండా తన జీవితాన్ని గురించి ఆలోచించి తనలో ఉన్న కొరతలు పాపములు ఒప్పుకొని ప్రభు రక్తంలో ఏమయ్యాడంటే కడగబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగు. బైబిల్ పట్టుకోండి. మీరు అటు పెట్టేస్తే అందరు తీసి పక్కన పెట్టేస్తారు, సేవకుడు తీసేసి మూసేసడానికి. నామక వస్తాన్ని తీసి పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. ఈ రాత్రి కాల సమయం గమనించాలి. తగ్గింపనే వాళ్ళు అలా ఉంటారు. ఈ శంకరి తగ్గించుకున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా వాని పాపములన్నీ క్షమించబడ్డాయి. అతడు నీతిమంతునిగా, ఆ మాట ఒకసారి చదవండి, మంచి మాట. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. అయితే శంకరు దూరముగా నిలిచి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణింపమని పలికెను. చూడండి, అతనికంటే ఇతడు అనగా పరిసయ్యుని కంటే శంకరి ఇప్పుడు చెప్పండి, తగ్గించుకొని ప్రార్థించినందువల్ల శంకర్ ఏమయ్యాడు? ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వాక్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వాక్యం. అప్పుడు నీతిమంతులు తండ్రి రాజ్యములో. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? ఒక వ్యక్తి తగ్గించుకున్నందువల్ల, ఆ తగ్గింపులో పశ్చాత్తాపం కలిగినందువలన, పాపములు ఒప్పుకున్నందువలన, అతడు క్షమించబడి నీతిమంతునిగా మార్చబడినందువలన ఆ వ్యక్తి తండ్రి రాజ్యములు అనగా పరలోక రాజ్యములోనికి నిశ్చయముగా ఆ వ్యక్తి ఏమవుతున్నాడు? ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనము పసిపిల్లల వలె మారాలంటే ఆ పసిపిల్లలో ఉన్న తత్వం ఏంటంటే మొట్టమొదటిగా తగ్గింపు. నువ్వు తగ్గించుకున్నావంటే దేవుని బిడ్డ నీలో పాపపు ఒప్పుకోలు కలుగుతుంది. నువ్వు తగ్గించుకుంటే నీలో పశ్చాత్తాప హృదయం కలిగి నీ పాపములన్నీ ఒప్పుకొని ప్రభు రక్తములో కడగబడి నువ్వు నీతిమంతునిగా నీతిమంతురాలుగా మారిపోతావు. అప్పుడు నిశ్చయముగా నీవు పరలోక రాజ్యములోనికి వెళ్ళిపోతావు. అందుకే రోజున దేవుని బిడ్డ, నువ్వు పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలంటే పసి పిల్లవాడు వలె నువ్వు రూపాంతరం పొందాలి. ఆ పసిపిల్లవాడి యొక్క తత్వం ఏంటంటే మొట్టమొదటిగా పసిపిల్లవాళ్ళు ఏముందంట? తగ్గింపు. రెండవదిగా చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 17వ వాక్యం. దేవుడు
ఆ చిన్నవాని యొక్క లేదంటే ఆ పసిపిల్లవాని యొక్క లేదంటే ఆ చిన్న బిడ్డ యొక్క మొరను వినను చాలమ్మా. ఇక్కడ చూడండి, ఆ పసివాని మొర విన్నాడు. నా వైపు చూస్తూ గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా ప్రియులారా, పసిపిల్లవాని యొక్క తత్వం ఏంటి అంటే, పసిపిల్లవాడు ఏం చేస్తున్నాడంట? మొర పెడుతున్నాడు. ఎవరి గురించి రాయబడి ఉంది అక్కడ? ఇష్మాయిలుని గురించి రాయబడిన మాట. ఆ పసిపిల్లవాని యొక్క మొర జీవము కలిగిన దేవాది దేవుడు ఆలకించాడు. అంటే దేవుని బిడ్డలారా, మనం రాత్రి పసిపిల్లల వలె మారితే గాని పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళలేము. అయితే పసిపిల్లలు ఎలా ఉన్నారంట చెప్పాలి. పసిపిల్లలు అంటే ఇందాక చెప్పే ముందుగా, పసిపిల్లలు అంటే దేనికి సాదృశ్యం? పరిశుద్ధులు. అర్థమైందా? ఇప్పుడు పసిపిల్లలు ఎలా ఉన్నారంట? పసిపిల్లవాడు మొర పెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ, నీవు కూడా ప్రభు పాద సన్నిధిలో ఒక పసిపిల్లవాని వలె మారిపోవాలా అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతి దినము నిద్ర లేవగానే దేవునికి మొరపెట్టాలి. సాయంకాలము మొరపెట్టి నువ్వు పొలంలోకి వెళ్తావో, వ్యాపారానికి వెళ్తావు, ఉద్యోగానికి వెళ్తావో తెలియదు చేసుకొని సాయంకాలం మరలా తిరిగి నీ ఇంటికి వచ్చినప్పుడు దేవుని బిడ్డ నువ్వు మరలా దేవునికి మొరపెట్టాలా. పడుకునే ముందు మొరపెట్టాలా. ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డ, దినమెల్లా నీకు సమయము దొరికినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్లకుండా నీ ఇంటిలోనే కూర్చొని జీవము కలిగిన దేవునికి నువ్వు మొరపెట్టాలా. నువ్వెంత ప్రార్థన చేయగలుగుతావో దేవుని బిడ్డ అంతగా నువ్వు పసిపిల్లవాడి వలె మారినట్లే. ప్రార్థన లేకుండా వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ సమయాన్ని అంతా వ్యర్థపరుచుకుంటూ దేవుని బిడ్డ జీవితాన్ని కొనసాగిస్తే నువ్వు పసిపిల్లవాని వలె మారవు. ఈ రాత్రి నువ్వేం చేయాలంటే ప్రభువుకు ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు మారాలి. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవునితో నువ్వు మాట్లాడాలి. నువ్వు ఎంతగా దేవునితో మాట్లాడతావో, ఎంతగా ప్రార్థనలో నడిపించబడతావో దేవుని బిడ్డ నువ్వు దేవునికి సమీపమైపోతావు. నువ్వెంత ప్రార్థిస్తావో రాత్రి కాలంలో దేవుని బిడ్డ, నువ్వు దేవుని చేత అనుగ్రహించబడే ప్రతి ఆశీర్వాదానికి నువ్వు వారసునిగా మారుతావు. నువ్వెంత ప్రార్థిస్తావో రాత్రి నీ కుటుంబంలో ప్రభు యొక్క కార్యాలు అంత బలంగా జరుగుతాయి. ఈ రోజున ఏంటంటే మా కుటుంబంలో కార్యాలు లేవు, నా జీవితంలో కార్యాలు లేవు, నేను అనుకున్నది జరగడం లేదు. కారణం ఏంటయ్యా అని అంటే, మా ఇంట్లో తాటికలంత అక్షరాలతో ఉన్న పెద్ద పెద్ద వాక్యాలు ఉన్నాయి. ఎప్పుడు మా ఇంట్లో టీవీ ఆన్ చేసి మా ఆంధ్రప్రదేశ్లో కాదు లోకంలో ఉన్న దైవజనులు వర్తమానాలంతా వింటూ ఉంటాము. మరి మా ఇంట్లో ఎందుకు కార్యం జరగడం లేదు? అన్నీ ఉన్నాయి కానీ ప్రభువుకు మొరపెట్టే జీవితం లేదు. బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ రూమ్ ఉంటుంది, డ్రాయింగ్ రూమ్ ఉంటుంది, డైనింగ్ రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, విజిటర్ రూమ్ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ప్రార్థనకు ఒక మంచి గది. మీరు ఎట్ట చూస్తున్నారో తెలుసా? తలా 1,00,000 రూపాయలు ఉంది మా ఇంట్లో చేయండి, నన్ను అడగబాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తికి ఉంది ప్రార్థనా గది. ఎవరికో తెలుసా? దానియేలుకు. ఆమేన్. ఎక్కడుంది? ఇంటి పైన గది ఉంది. ఆ గదిలోకి ఎవరు వెళ్ళరు. ఇతను మాత్రమే రోజుకు 3 సార్లు వెళ్ళి ఏం చేస్తాడంటే యెరూషలేము వైపు తన కిటికీ పెట్టుకుని ఉంటాడు. ఆ కిటికీ తలుపులు తెరిచి చేతులెత్తి ప్రార్థించేవాడు. తండ్రి, యెరూషలేమును చదువా, తిరిగి పునఃప్రారంభించవా, పూర్వపు వైభవాన్ని నీ పట్టణంలో కలిగించవా. దేవుని బిడ్డలారా, దానియేలు ప్రార్థన చేస్తూ ఉండేవా. ఒక మాటలో చెప్పాలంటే దానియేలు ఒక పసిపిల్లవాడని చెప్పాలి. ఆమేన్. ఎందుకని?
పసిపిల్లవాడు ఎలా ఉన్నాడట, మొరపెడుతున్నాడు. దానిలో ఒక్కసారి కాదు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాలము, మధ్యాహ్న కాలము మరియు సాయంకాలము. 3 సమయాల్లో 3 రకాలైన ప్రార్థనలు. 3 రకాలైన ప్రార్థనలకు 3 రకములైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఒకటి ఉదయకాల ప్రార్థనలు, స్తోత్ర ప్రార్థనలో నీ స్తుతులు అర్పించిన ఆ జిహ్వ బలులు ఇవన్నీ ఏమవుతాయంటే దైవ సన్నిధికి చేర్చబడతాయి. ఉదయకాల ప్రార్థనలో, స్తోత్ర ప్రార్థనలో నీ స్తుతులు అర్పించిన బలులు, దేవుడు నీ విజ్ఞాపనలు ఇవన్నీ ఏమవుతాయంటే దైవ సన్నిధికి చేర్చబడతాయి. ఎందుకంటే రాత్రి అంతా నేను చాలాసార్లు చెప్పాను, పడుకునేటప్పుడు ఏం ప్రార్థన చేస్తారు? సహజంగా ఉండదా ప్రార్థన? ఉండదా? చెప్పండి, దేవుని ప్రార్థన చేస్తారు. ప్రభువా 11 సంవత్సరాలు అయిపోయింది మా ఆయన చచ్చిపోయి, ఈ రోజు రాత్రి కన్నా కనబడాలి ప్రభువా. కలలో కొంతమంది అట్లాగే అడుగుతారు. అట్లా కనబడితే చేయాలనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభా పడుకుంటున్న చుట్టూ అగ్ని కంచి వేసి మీ దేవదూతలను, ఎందుకు దేవదూతలను కాపుదలగా ఉంచాలా? నువ్వు పడుకుని నువ్వు నిద్రపోతుంటే దేవదూతలు నీకు ఎందుకు కాపులా ఉండాలి? నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ కళల్లో సాతానుడు ఏం చేస్తాడంటే కొన్ని ఆ ఘోరమైన కళలు చూపిస్తాడు. నువ్వు పతనం అయిపోయినట్లు, చొక్కా చినిగిపోయి, ఫ్యాంటు చినిగిపోయి సినిమా హాల్ కాడ తిరుగుతున్నట్టు. ఏంట్రా నేను ఇంత చక్కగా ప్రార్థన చేసుకుని నాకేంటి ఇలాగే అయిపోతానేమో లాస్ట్కి నేను అనుకుని ప్రార్థన చేయడం కూడా మానేస్తా. అంటే నిన్ను మోసపరిచి నిన్ను బలహీనపరచడానికి సాతానుడు కళల ద్వారా కొన్ని క్రియలు చేస్తాడు. అందుకే దేవుని బిడ్డ వాడి క్రియలు లయం అవ్వడానికి దేవుని దూతలు కాళ్ళు ఉంచుకొని కొంతమంది ప్రార్థన చేస్తారు. నేను కూడా అలాగే ప్రార్థన చేసుకుంటా. 8 ఏళ్ళ దాకా దేవదూతల డ్యూటీ ఎంత? ఆ రాత్రి 10, ఇప్పుడు 10 గంటలకు రావట్లేదు, 1 గంట పైన వచ్చేస్తున్నాను. ఎందుకంటే అందరూ మేలుకునే ఉంటలా, మేలుకొని నేను ఎందుకు రా నాయన మీరు పడుకుని వెళ్తారు, 4 గంటలకు వెళ్ళిపోతారు. అప్పుడు ఆ సమయంలో లేచి నువ్వు ప్రభుని స్తుతిస్తుంటే ఆ స్తుతులు స్తోత్రాలు ఆ విజ్ఞాపనలు వాటిని దేవదూతలు వెళ్తూ తీసుకెళ్ళి ప్రభు సన్నిధిలో పెట్టేస్తాను. అది ఉదయకాల ప్రార్థనలు. మరి మధ్యాహ్న కాల ప్రార్థనలు ఏంటండి అంటే దివ్యమైన దర్శనాలు కనబడతాయి. అపోస్తలుడైన పేతురు చర్మకారుడైన సీమోని ఇంటికి వెళ్ళాడు భోజనం కొరకు. భోజనం సిద్ధపరచడం ఆలస్యమైంది. వెంటనే పేతురు ఏం చేశాడో తెలుసా? మేడగదిలోనికి వెళ్ళి ఆ మధ్యాహ్నము 12 గంటలప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన ఒక చక్కటి దర్శనం. ఆకాశం తెరవబడిపోయి 4 చెంగులు పట్టణ దుప్పటొకటి ఆయన ఎదుటికి రావడం, ఆ దర్శనం మనకు తెలిసిందే. ఎప్పుడది? మధ్యాహ్నం. దేవుని బిడ్డ, నువ్వు మధ్యాహ్న కాలం ప్రార్థించినప్పుడు నీ జీవితాన్ని సరిదిద్దుకునే దాని కొరకు, నీ కుటుంబంలో ఉన్న అవకతవకలు ఏమై ఉన్నాయో, ఆశీర్వాదం పొందకుండా నీ జీవితంలో ఉన్న ఆటంకాలు ఏంటో ప్రభు దర్శనాల ద్వారా నీకు చక్కగా తెలియపరుస్తాడు. అందుకే మధ్యాహ్న కాలం సమయం ఉంటే ఏం చేస్తారు చెప్పండి? అంతే, అంత ముద్ద తింటారు, చక్కగా రెస్ట్ తీసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్రపోని కానీ ఆ సమయంలో ప్రార్థించండి. దేవుని బిడ్డలారా, ప్రభా నా కుటుంబం ఎందుకు అభివృద్ధి పొందడం లేదు, నా భర్త ఎందుకు మారడం లేదు, నా భార్యలో ఎందుకు ఒక మార్పు రావట్లేదు, నా పిల్లలు ఎందుకు చదవట్లేదు, నేనెంత సంపాదిస్తున్నా ఎందుకు అప్పులు పాలైపోతున్నాను, ఏంటి ప్రభా? నేను ప్రార్థించు, దర్శనాల ద్వారా నీకు జవాబిస్తాడు. పేతురు బలహీనతను చూపించాడు ఆ దర్శనంలో ప్రభు. ఈయన ఎంతసేపటికి యూదులకు మాత్రమే సువార్త చెప్తున్నాడు, కానీ ఆ దర్శనం ద్వారా సకల జీవులను చంపుకొని తినమన్నాడు. అంటే అందరికీ సువార్త ప్రకటించమని పేతురులో ఉన్న ఆ బలహీనతను ప్రభు చూపించాడు దర్శనం ద్వారా.
ఈ రోజున నీ కుటుంబంలో ఉన్న కొరత ఏందో, నీ ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకం ఏమైందో నువ్వు ప్రార్థించినప్పుడల్లా దేవుని బిడ్డ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి దర్శనాల ద్వారా తెలియపరుస్తాడు. ఇక సాయంకాలపు ప్రార్థనలు అంటే ఏందో తెలుసా? ఆశీర్వాదాల వర్షమే అంటే. ఆమేన్, హల్లెలూయా. ఏదోను తోటలో చల్లపూట యెహోవా వచ్చేవాడు. ఎక్కడికి? ఏదోను తోటలోనికి. పరలోకాన్ని విడిచి వచ్చి నేలమంటతో చేయబడిన మనుషులతో సహవాసం చేసేవాడు. చూడండి, ఒక వ్యక్తి దేవాది దేవునితో సహవాసంలో ఉంటే ఇంకా వ్యక్తి దరిద్రుడుగా ఉంటాడా? ఆకలితో ఉంటాడా? రోగముతో ఉంటాడా? సమస్యలతో ఉంటాడా? ఒక మాటలో చెప్పాలంటే జీవన కలిగిన దేవుడు ఏ స్థితిలో ఉంటాడో ఆయనతో సహవాసం చేసే వ్యక్తి కూడా అలాగనే ఉంటాడు. ఇప్పుడున్నారు కానీ దొంగ స్నేహితులు, ఇదివరకు ప్రాణ స్నేహితుడు. స్నేహితుడు కష్టంలో ఉన్నాడంటే వచ్చి పలకరించేవాడు. తన వంతు తాను ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మరి ఏదో ఒక రకంగా సహాయం చేసి స్నేహితుల్ని ఆదుకుంటాడు. నిజంగా అటువంటి వాళ్ళే స్నేహితులు. ఇప్పుడు ఏదోని తోటలో ఆదామవులు దేవునితో స్నేహ సంబంధంలో ఉన్నప్పుడు ఇంకా ఆదామవులకి ఏం కొత్తవమ్మా? అందుకే దేవుడు దీవించేశాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని వారిని ఆశీర్వదించాడు. ఎప్పుడంటే చల్లపూట అంటే సాయంకాలము నీ ఇంట ప్రతిరోజు ప్రార్థన కానీ జరిగిందంటే కుటుంబ ఆరాధన, దేవుని బిడ్డ నీ ఇంటి మీద ఆశీర్వాదపు చదువులు కురుస్తాయి. అందుకే నువ్వు పసిపిల్లవాని వల్లే మారాలంటే నువ్వు ఒక మంచి ప్రార్థనా పరునిగా మారాలి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు. అందుకే దానియేలు దేవునికి బహుప్రియుడిగా మారిపోయాడు. 3 సార్లు దానియేలు గురించి చెప్పబడింది అక్కడ దానియేలు గ్రంథంలో. బహుప్రియుడు. ఎవరు బహుప్రియుడు? చక్కగా పాటలు పాడేవాళ్ళ, వాయిద్యాలు వాయించేవాళ్ళ, వాక్య ఉపదేశాలు చేసేవాళ్ళ? చెప్పండి, వినేవాళ్ళు ఎవరంట? ఎవరైతే క్రమము తప్పకుండా దేవుని బిడ్డలారా ముమ్మారు ప్రార్థన చేస్తారో వారే ఈ రాత్రి దేవునికి బహుప్రియులుగా మారుతారు. ఆమేన్, హల్లెలూయా. మరి యోచన నువ్వు పసిపిల్లవాని వల్లే మారాలంటే రెండవదిగా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. మూడవదిగా చూడండి పసిపిల్లవాళ్ళ వరే ఉండాలంటే ఎలా ఉండాలి? కీర్తనలు 8వ కీర్తన 2వ వాక్యం 8:2 శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పు వేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు, ఇక్కడ గమనించాలి, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీ ఒక దుర్గమును. ఆమె ఎవరి ద్వారా అంటామో? బాలురులు మరియు చంటి పిల్లలు వాళ్ళు చెల్లించే స్తుతుల వలన జీవము కలిగిన దేవుడు ఒక దుర్గమును కట్టాడు. ఆమేన్, హల్లెలూయా. దీనిని బట్టి చెప్పండి, మూడవదిగా దేవుని బిడ్డలారా బాలురు అంటే పసిపిల్లలు అంటే ఎలా ఉంటారు? బాలురును చంటి పిల్లలను చదువు అక్కడ. బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించుదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, చెప్పండి, పసిపిల్లలు చంటి పిల్లలు ఎలా ఉన్నారంట? ధైర్యంగా తెరిచి స్తుతులు అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు పసిబిడ్డల వలె మారాలంటే మూడవదిగా ఏం చేయాలి? 1 ఏం చేయాలా? తగ్గించుకోవాలి. 2 మొరపెట్టాలి. 3 స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పసిపిల్లవానిగా మారాలి అంటే
దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నుండి నీ నోట ఏముండాలా? నీ మనసులో ఒక ధ్వని మారు మ్రోగుతూ ఉండాలా. నువ్వు నడుస్తున్నా, పడుకునున్నా, పని చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ హృదయంలో స్తుతులు ధ్వని మారు మ్రోగుతూ ఉండాలి. అది నోటి గుండా ప్రభు పాదాల యొద్దకు చేర్చబడుతుండాలి. స్తుతించాలి. ఎవరైతే స్తుతిస్తారో వారే పసిపిల్లల వలె రూపాంతరం పొందుతారు. అయితే దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు ప్రభుని స్తుతించగలుగుతున్నావా? ఆమేన్. కొంతమంది చెప్పలేదు, చూశారు. ఏమైందను? హల్లెలూయా. ఇప్పుడు చెప్పారు. వాక్యం చెప్తున్న మధ్యలో హల్లెలూయా అన్నాను అంట. స్థుతి రాదు వాళ్ళకి. నేను చెప్తా అన్ని వెళ్ళ ఒక మాటలో చెప్పాలంటే ఏమవుతుంది? అలా పరలోకములు ఎప్పుడు ఒక ధ్వని వినపడుతూ ఉంటుంది. ఏంది? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అదేవిధంగా నీ ప్రాణము పోయేంత వరకు నీ మనస్సులో మారు మ్రోగుతున్నాను. ఏంది? స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. స్తుతి 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 స్తుతి. దేవుని బిడ్డ, ఆ ధ్వనిగా నీ వినబడుతూ ఉందనుకో, అదే నీ జీవితంలో ఒక జయబేరిగా మారిపోతుంది. హల్లెలూయా. అది విన్నప్పుడు నీ శత్రువైన సాతానుడు వణికిపోతాడు. నీ శత్రువైన సాతానుడు ఏం చేస్తాడు? చూడండి, గొడవలు పడేటప్పుడు సహజంగా మామూలుగా వాళ్ళ స్వరం ఎంత ఉంటుందంటే 1 స్కేల్. గొడవలు పడ్డాయనుకో ఏమవుతాయి? 7 వెళ్ళిపోతుంది. ఎందుకని చెప్పండి? ఎప్పుడైనా మీరు ఆలోచించారు? గొడవలు పడే పెద్దగా ఎందుకు అరుచుకుంటారు? ఎదుటివాడు భయపడతాడని. ఇప్పుడు గొడవ పడింది అనుకో, ఏమ్మా నీకు బుద్ధి ఉందా, ఎందుకు చేసావమ్మా అని అంటే వాళ్ళు భయపడతారమ్మా. ఏమ్మా మేము చిన్నపిల్లలప్పుడు మా ఇంటి దగ్గర తరచుగా పక్కింటి వాళ్ళతో గొడవ పడేది. మా అమ్మ వాళ్ళ తెరవలేక నాతో చెప్పింది, వెళ్ళి మీ అత్తను పిలుచుకురాపరా. ఆ పులి తిరగని ఒక కరువు పరిచిందంటే చాలు, భయపడి సూర్యుడు నుంచి పదండి ఎక్కడ దాక్కుని అంటే బిగ్గరగా అరిచినందు వాళ్ళు ఇతరులకు ఏమొస్తుంది? ఇప్పుడు ఎందుకు చెప్పిన బాగా నీ హృదయంలో స్తుతి మారు మ్రోగుతూ అదొక ధ్వనిగా మారిందంటే సాతానుడు భయపడిపోతాడు. వాడికి తెలుసు, ఒక వ్యక్తి నోటికుండా స్తుతి వచ్చిందంటే జరిగే కార్యాలు పునాదులతో సహా అదిరిపోతాయని, బంధకాలు ఊడిపోతాయని, తలుపులు తెరవబడిపోతాయని సాతానుడికి తెలుసు. అందుకే దేవుని బిడ్డలారా, స్తుతించే వాళ్ళ జోలికి వెళ్ళాలంటే చాలా భయపడిపోతాడు. అందుకే ఈ రాత్రి దేవుని బిడ్డ, నువ్వు స్తుతిస్తేనే పసిపిల్లవాని వలె మారిపోతావు. అయితే ఈ రోజున అనేకులు ఎందుకు స్తుతించలేకపోతున్నారు? దానికి ఒక కారణం కూడా నేను చెప్తాను. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 18వ వాక్యం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వాక్యం చదువమ్మా. పాతాళమున ప్రభువా, పాతాళములో నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి. ఇంకొకసారి చదువు నాయన. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి. ఇప్పుడు దీనిని బట్టి చెప్పండి, ఒక వ్యక్తి ఎందుకు ప్రభుని స్తుతించలేకపోతున్నాడు? ఏమన్నా ఆలోచన పడినట్టున్నారు మీరు. అక్కడే రాయబడింది. ఇంకోసారి చదువమ్మా. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి ఎందుకు ప్రభుని స్తుతించలేకపోతున్నారు? వారు మృతులై పాతాళములోనికి దిగిపోయారు. మేము ఆడ దిగే ఉన్నాం. పాతాళం అంటే భూమిలోనికి. బాగా వినండి, మృతులుగా ఉన్న వాళ్ళు ప్రభుని స్తుతించాలి. మృతులు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యంలో కానీ చూస్తే,
మీరు మీ పాపముల చేత అపరాధముల చేత. ఇప్పుడు చెప్పండి, మృతులు ఎవరు? పాపము చేసిన వాళ్ళందరూ బ్రతికి ఉన్నారన్న పేరే గాని వారు మృతులే. బ్రతికున్నామని చెప్తూ ఉంటారు కానీ దేవుని బిడ్డలారా, నిజానికి వాళ్ళు ఎటువంటి వాళ్ళయ్యా అని అంటే చచ్చిన వాళ్ళేనో. పాపము చేసిన వాళ్ళు చచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? పాతాళం అనగా భూమి, అంటే దాని అర్థం ఏంటంటే భూ సంబంధాలుగా మారిపోయిన వాళ్ళు. భూ సంబంధంగా ఉన్న వాళ్ళు అంటే ఎలా ఉంటారు వాళ్ళు? దేవుని బిడ్డలారా, లోకంలో బ్రతకాలని ఆశపడేవాళ్ళు మంచిదే. లోకంలో ఏదేదో అనుభవించాలని, వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడుతూ పరుగులు తీస్తూ ఉంటారు. ఇటువంటి వారి నోటి నుండి స్తుతి రాదు. ఆలోచించి స్తుతించలేకపోతున్నాను నేనంటే గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ, నువ్వు పాపము చేసి నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావని. నువ్వు పాతాళంలోనికి దిగిపోయి అనగా ఆత్మ సంబంధంగా ప్రారంభించబడిన నీ బ్రతుకు ఈ కడవ దినాలకు వచ్చే లోపల భూ సంబంధంగా మారిపోయి ఉన్నావు. అందుకే రాత్రి కాలము దేవుని బిడ్డ, నువ్వు స్తుతించాలంటే దేవుని బిడ్డ నీలో మృతి అనే పరిస్థితి ఉండకూడదు. పాపముల చేత చచ్చిన స్థితి ఒకవేళ నీ రాత్రి నీలో ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో నీవు సజీవునిగా మారాలి. అందుకే సజీవులే కదా నిన్ను స్తుతించగలుగుతారు. మృతులు నిన్ను స్తుతించలేరు. నువ్వు ప్రభుని స్తుతించాలంటే దేవుని బిడ్డ పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉన్న ఆ స్థితిని విడిచిపెట్టి యేసు క్రీస్తు యొక్క మరణ పునరుత్థానముల ద్వారా అనుగ్రహించబడిన జీవాన్ని ఈ రాత్రి నువ్వు పొందితే నీవు సజీవునిగా మార్చబడతావు. అప్పుడు నువ్వు ప్రభుని స్తుతిస్తావు. ఎవరైనా వచ్చి నోరు మూసేసినా కూడా స్తుతించకుండాను మానలేవు. హల్లెలూయా. ఎక్కడున్నా సరే ప్రభుని స్తుతించుకుంటానే ఉంటాం. మనసులో ప్రభుని స్తుతించుకుంటానే ఉంటాం. అప్పుడు గుర్తించుకోవాలి, నేను సజీవుడని. కనీసం రోజుకు ఒక్కసారైనా, కనీసం తినేటప్పుడన్నా యేసయ్యకు ఒక స్తుతి చెప్పలేని వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. కారణం ఏంటంటే వాళ్ళు చచ్చిన పీనుగులు. వాళ్ళు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన పీనుగులు కాబట్టి వారు నోరు తెరవలేరు, వారు ప్రభుని స్తుతించలేరు. అందుకే దేవుని బిడ్డ రాత్రి నువ్వు పసిపిల్లవానిగా మారాలంటే చెప్పండి అమ్మా, మీరు ప్రభుని స్తుతించాలి. స్తుతించిన వాళ్ళే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో పసిపిల్లలు. ఇప్పుడు చెప్పండి, పసిపిల్లలు అంటే మొట్టమొదటిగా ఎలా ఉంటారు? తగ్గించుకుంటారు. 2 మొరపెడతారు, ప్రార్థిస్తారు. 3 స్తుతిస్తారు. పసిపిల్లవాడు వలె మారందే దేవుని రాజ్యములోనికి ప్రవేశింపరని యేసుప్రభు ఖచ్చితంగా చెప్పేశాడు. అందుకే రాత్రి కాలము సంపూర్ణమై దేవుని రాజ్యము సమీపిస్తూ ఉండగా ఆ రాజ్యములో ప్రవేశించడానికి రాత్రి నువ్వు అర్హత కలిగి ఉండదు. ఏంటంటే నువ్వు రూపాంతరం పొంది పసిపిల్లల తత్వాన్ని రాత్రి నువ్వు తెచ్చుకో. అదేంటంటే 1 తగ్గింపు, 2 ప్రార్థన జీవితం, 3 స్తుతించడం. ఈ 3 కార్యాలు ఈ రాత్రి నీలో ఉంటే నువ్వు పసిపిల్లవాని వలె మారి దేవుని బిడ్డ ఖచ్చితంగా పరలోక రాజ్యంలోని ప్రవేశించడానికి సంపూర్ణమైన అర్హత యోగ్యత నీవు కలిగి ఉంటా. దేవుడి మాటలను మన వెనుకలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.
జీవితాన్ని పసిపిల్లవాడిని ఎవరు మారాలంటే ప్రభా రాత్రి ప్రార్థన చేయాలన్నా ప్రార్థన లేదు ప్రాణాలు నిన్నోడు ప్రార్థించాను ఉదయం నుంచి ఉదయకాలము మధ్యాహ్నకాలం సాయంకాలము ప్రార్థించాను. అటువంటి ప్రార్థన ఆత్మను యేసు నామములో అది వేయించండి. పసిపిల్లలు మృతుడుగా ఉన్నానుగా ఒకటి స్థితి నా హృదయంలో స్థితి అనే ధ్వని లేదు ప్రభా. క్షమించిన స్థితి అనే ధ్వని ప్రభా నా ఇంట్లో లేదు నాయన. మానవ రేగుతూ ఉండాలన్నా కారణం చచ్చి ఉన్నాను. రాత్రి ఆ స్థితిని విడిచిపెడుతున్నాను. రాత్రి ప్రజలను సజీవులుగా మార్చి ఈ క్షణం నుంచి నేను స్థితిస్తూ ఉండినట్లుగా ఆ జీవితాన్ని మార్చి నన్ను పసిపిల్లవాళ్ళలో మార్చుకోవాలి. ప్రార్థించు. ఎవరైతే అలా ప్రార్థన చేస్తున్నారో వారందరినీ ప్రభు పసిపిల్లవాళ్ళలో మార్చి మార్చే వారసులుగా ప్రభు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తాను. చెప్పాలి, స్తోత్రం చెల్లిస్తాను. ఇంతవరకు ప్రభు గడపచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తాను. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రములు చెల్లిస్తాను. ప్రతి మాట ప్రతి హృదయంలో స్థాపించబడిలాగిన స్తోత్రములు చెల్లిస్తాను. ఈ మాటలు విన్న ప్రతి హృదయాన్ని దర్శించి వారందరినీ పసిపిల్లలలో మార్చి ప్రభు రాజ్య వారసుల వలె మమ్మల్ని మేము తగ్గించుకొని నైనా చిన్నపిల్లల ప్రార్థించే అనుభవంలోనైనా చిన్నపిల్లలు స్తుతించే అనుభవంలో మేము ఉండాలని నాయన మాకు తెలియపరిచినారు. ఆయనకు స్తోత్రంలోనైనా అవును తండ్రి నాయన రాకడి దినంలోనైనా జరుగుచుండగానైనా మేము నాయన మా జీవితాలను మేము సరి చేసుకుని మీరు ఆకడికి నేను సిద్ధపడగలిగే కృపను నాయన మాకందరికీ మీరు అనుగ్రహించండి స్వామి. స్తోత్రంనైనా అవును తండ్రి ఇంతవరకు నాయన మీరు మా మధ్యలో నడిపించగలిగే తండ్రి నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రము చెల్లిస్తూ కూడా వచ్చిన ప్రతి బిడ్డను పేరుపైన దీవించి ఆశీర్వదించి కేవలం మీ నామములకు మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రేమయు మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసములు కాపుదల కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.